నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఈరోజు ఐపీఎల్ 2026లో నేడు ఢిల్లీ పంజాబ్ జట్టు తలపనున్నాయి. ఈ సీజన్కు సంబంధించిన చూసినట్టయితే పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఓటమి ఎరిగిన రారాజుగా టాప్లో ఉంది. ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో గెలిచినటువంటి టేబుల్ టాప్లో ఉంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మొత్తం 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 11 పాయింట్లతో ఉంది. ఇక పంజాబ్ బ్యాటింగ్ బౌలింగ్లో పటిష్టంగా ఉంది. ప్రధానంగా పంజాబ్ బలం బ్యాటింగ్ అనే చెప్పాలి. ఆర్య, అలాగే ప్రభు సిమ్రాన్, అలాగే అయ్యర్, స్టోలియన్, అలాగే శశాంక్ వంటి ఆటగాళ్లతో భీకరంగా ఉంది. మరోవైపు ఢిల్లీ ఈ సీజన్లో పడుతూ లేస్తూ వస్తోంది. ఢిల్లీ ఆడినటువంటి 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 3 ఓడింది. బౌలింగ్లో మంచి టాప్లో ఉన్నటువంటి ఢిల్లీ బ్యాటింగ్ కాస్త లోటుగా కనిపిస్తుంది. మరి ఈసారి పంజాబ్ గెలుపు జోరుకు ఢిల్లీ బ్రేకులు వేస్తుందేమో చూడాలి. ఐపీఎల్ టోర్నీలో డీసీ పంజాబ్ జట్లు కూడా ముఖాముఖి పోరులో 35 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 35 మ్యాచ్ల్లో డీసీ జట్టు 17 మ్యాచ్ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు 17 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఈ మ్యాచ్లో ఎవరిపై సాధిస్తారో వేచి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో ఉన్నారు. సుధీర్ గారు నమస్తే సాయి, చెప్పండి ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఐపీఎల్ సంబంధించి చాలా హాట్గా మ్యాచెస్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇటు పంజాబ్ వర్సెస్ ఢిల్లీకి సంబంధించినటువంటి మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ టుడే. ఎందుకంటే ఢిల్లీ లాస్ట్ మ్యాచ్లో కొన్ని మిస్టేక్స్ చేయడంతో వాళ్ళు ఓడిపోవడం చూసాం. అసలు యాక్చువల్గా యూనో డిఫీట్ని ఎదుర్కొని వస్తున్నారు. అండ్ పంజాబ్ మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఒక్క డిఫీట్ కూడా లేదు వాళ్ళకు. సో ఐ థింక్ బిట్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ కోర్స్ హోమ్ టీం పైన ఉంటుంది. కానీ బట్ ఢిల్లీకి నాకు అనిపిస్తుంది అంటే ఈరోజు జరిగే మ్యాచ్లో పంజాబ్ను సర్ప్రైజ్ చేసే ఒక ఛాన్స్ అయితే ఉన్నట్టుగా కనబడుతుంది. బికాస్ యూనో దే నీడ్ విన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు వాళ్ళకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతున్నది ఈ రోజు నుంచి. అండ్ పంజాబ్కు ఆఫ్ కోర్స్ ఇంకొక మ్యాచ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ ఫేజ్లో కనీసం 3 విన్స్ ఉన్నాయి ఇప్పటివరకు. ఇంకొక 5 విన్స్ అయితే కావాలి. అంటే నెక్స్ట్ 5 మ్యాచెస్ 7 మ్యాచెస్లో 5 విన్స్ ఒకవేళ సాధించినట్లయితే సేఫ్గా ఉంటారు. ద వే ద టోర్నమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ సాయి ఇప్పటివరకు అయితే. ఎందుకంటే ఆర్సీబీ దే హ్యావ్ బీన్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. డిఫెండింగ్ ఛాంపియన్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. నిన్న కూడా ఒక మంచి ఎఫర్ట్లెస్ విక్టరీ సాధించారని చెప్పాలి అగైన్స్ గుజరాత్ టైటన్స్. సో అటు సన్ రైజర్స్ హైదరాబాద్ చక్కగా ఆడుతున్నారు. ఆర్ఆర్ వాళ్ళ వెనకాల ఉన్నారు. చెన్నై మెల్లమెల్లగా ఫామ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ముంబై, కోల్కతా కొంచెం స్ట్రగుల్ అవుతున్నటువంటి టీమ్స్ ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి లక్నో తోటి పాటు. సో ఢిల్లీకి నేను అనుకుంటాను మంచి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ యాక్చువల్లీ. ఇప్పటి నుంచి వాళ్ళు డిఫీట్ అనేది వాళ్ళు అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఫేస్ చేయకూడదు. ఎందుకంటే 1 డిఫీట్ ఈజ్ ఓకే నెక్స్ట్ 6 మ్యాచెస్లో, నెక్స్ట్ 7 మ్యాచెస్లో. బట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయినట్లయితే వాళ్ళు కూడా ప్రెషర్లోకి వస్తారు. ఎందుకంటే మినిమం 7 విన్స్ అయితే ఉండాలి ఒక టీంకు. 8 విన్స్ ఉన్నట్లయితే యుల్ బి సేఫ్ యాక్చువల్లీ సాయి. సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు. రైట్ సుధీర్ గారు, అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఆ మ్యాచ్కి సంబంధించి కూడా ఆ స్టేడియం ఎలా ఉంటుంది అసలు నిజంగా చెప్పాలంటే? ఆ పిచ్ బాగుంటుందా? సో ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? ఒకటి ఫిరోజ్ షా కోట్లా మైదానం మన అందరికి. ఫిరోజ్ షా కోట్లా అరుణ్ జైట్లీ నా యాక్చువల్లీ, బికాస్ ఫిరోజ్ షా కోట్లా అనడం మన అలవాటు అయిపోయింది మనందరికి. అరుణ్ జైట్లీ స్టేడియం నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవచ్చు. ఎందుకంటే డే మ్యాచ్ కనుక నేను అనుకుంటాను కొంచెం బౌలర్లకు కూడా ఇబ్బంది. బికాస్ ఢిల్లీలో మనందరికీ తెలుసు సాయి 40+ అండ్ 40+ హీట్ అనేది చాలా చాలా హాట్గా ఉంటుంది అక్కడ. అంటే ముఖ్యంగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది అసలు యాక్చువల్గా. సో ఆ కండిషన్స్లో పర్ఫామ్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు ప్లేయర్స్కు. సో డే మ్యాచ్లో నేను అనుకుంటాను 180+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 190+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఒకవైపు డైమెన్షన్స్ తక్కువగా ఉంటాయి ఢిల్లీలో. అండ్ ఐ థింక్ యూనో మంచి ఛాన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలి ఢిల్లీ. ఎందుకంటే పంజాబ్ ఆఫ్ కోర్స్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి టీం. ఇప్పటివరకు వాళ్ళకి డిఫీట్ లేదు కనుక పంజాబ్ ఓడించడం అంత ఈజీ కాకపోయినా కానీ నేను అనుకుంటాను ఈరోజు సర్ప్రైజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఢిల్లీకి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే ఉందో ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమండొచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? ఒకటి సాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం వాళ్ళు స్టార్క్ తీసుకున్నారు. స్టార్క్ ఇప్పటి వరకు రాలేదు ఇంకా. ఓకే, రిహాన్ అహ్మద్ వచ్చి జాయిన్ అయినట్టుగా మనకైతే రిపోర్ట్స్ వచ్చాయి. బట్ అతన్ని తీసుకుంటారో చూడాలి. అండ్ వాళ్ళకు ఫామ్ అందరిది కూడా కన్సిస్టెంట్ గా లేదు. ముఖ్యంగా కెప్టెన్ ఈజ్ రియలీ అవుట్ ఆఫ్ ఫామ్ అనలేం కానీ బట్ ఒక బిగ్ కాంట్రిబ్యూషన్ చూడలేదు కెప్టెన్ ఒక బాల్ తోటి బ్యాట్ తోటి. బికాస్ ఈ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్రౌండర్, వి ఆల్ నో దట్ అక్షర్ పటేల్. బట్ ఈ టోర్నమెంట్లో అనుకున్నట్టుగా అతను ఇప్పటివరకు అయితే పర్ఫామ్ చేయలేదు. అండ్ కుల్దీప్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఎంగిడి అఫ్ కోర్స్ యూనో లీడ్ ఆఫ్ ద బౌలర్స్ ప్యాక్ అని చెప్పాలి. ముఖేష్ కూడా ఒక్కొక్కసారి సరిగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. నటరాజన్ పర్వాలేదు, అంత ఎఫెక్టివ్ బౌలింగ్ కనబరచడం లేదు.
విప్రాజ్ అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదు అతను అండ్ ముఖ్యంగా రిజ్వీ ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత వాట్స్ హ్యాపెన్ టు హిమ్ వి డోంట్ నో యాక్చువల్లీ. అండ్ నిశాంకాని ఈ సంవత్సరం తీసుకున్నారు, బట్ నిశాంక నుంచి ఇప్పటివరకు ఒక బిగ్ కాంట్రిబ్యూషన్ చేయలేదు. ఈస్ గివింగ్ గుడ్ స్టార్ట్స్ యాక్చువల్లీ, 30s 40s స్కోర్ చేస్తున్నాడు, 20 స్కోర్ చేస్తున్నాడు, కానీ అవి బిగినింగ్స్ గా కన్వర్ట్ చేయటం లేదు. కేఎల్ రాహుల్ హెస్ బిన్ గుడ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో 250 సాధించి మంచి ఫామ్ అయితే రాబట్టుకున్నాడు. ఈవెన్ బెంగళూరులో కూడా ఈ ప్లేడ్ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ, ఓడిపోయినా కానీ. నితీష్ రాణా రోల్ నేను అనుకుంటాను చాలా కీలకం, బట్ నితీష్ రాణా చేత కొంచెం ఓవర్ బౌలింగ్ చేయించినట్టుగా కూడా లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం సన్ రైజర్స్ అగైన్స్ హైదరాబాద్ అగైన్స్ట్. అండ్ అక్షర్ పటేల్ కు కుల్దీప్ ఉండంగా కూడా అతని చేత వేయించారు, ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఈజ్ గుడ్ బౌలర్, ఈజ్ నాట్ బ్యాడ్ దిస్ థింగ్ యాక్చువల్లీ, బట్ కానీ ఆ సిచ్యువేషన్ లో అతన్ని ఆపి అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తే బాగుంటుంది. సో కెప్టెన్సీ ఎర్రర్స్ కూడా కనబడ్డాయి. అండ్ వాళ్ళకు సౌత్ ఆఫ్రికన్స్ స్టబ్స్ అండ్ మిల్లర్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అండ్ లోవర్ ఆర్డర్ లో వాళ్ళకు మంచి బ్యాటర్. వాళ్ళకి ఇప్పుడు టీంలో చూడండి, తిపురానా విజయ్ కూడా తీసుకోవచ్చు, ఆంధ్ర బౌలర్, లాస్ట్ ఇయర్ ఆడాడు, మంచి బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేయగలుగుతాడు. అట్లాగే వాళ్ళకు పోరేలు ఉన్నాడు బ్యాటింగ్ కావాలి అంటే. బట్ సెలెక్షన్స్ లో ఇట్ ఈస్ అప్ టు ది కమిటీ టు సెలెక్ట్ టీమ్స్. బట్ నాకు అనిపిస్తుంది కొన్ని ఎర్రర్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు. అండ్ వాళ్ళకు స్టార్క్ వచ్చినంత వరకు అయితే పేస్ డిపార్ట్మెంట్ లో కొంచెం స్ట్రెంత్ అనేది ఉండకపోవచ్చు. బికాస్ ఎంగిడికి ఒకవేళ అతడు జోడీ అయినట్లయితే ఐ థింక్ స్టార్క్ ఇట్ వుడ్ బి ఫెంటాస్టిక్ ఫర్ ఢిల్లీ. రైట్ సుధీర్ గారు, ఒకవేళ పంజాబ్ కనుక మళ్ళీ గెలిస్తే కనుక సో అప్కమింగ్ మ్యాచెస్ ఎలా ఉండబోతాయి? సో పంజాబ్ గెలిస్తే వాళ్ళ ఛాన్సెస్ మరింత స్ట్రెంథెన్ అయిపోతాయి. బికాస్ శ్రేయస్ అయ్యర్ టీమ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ప్రభ్ సిమ్రన్, ఆర్య అందరూ కూడా అద్భుతంగా ఆడుతున్నారు ముఖ్యంగా వాళ్ళకు. అండ్ కొనోలీ సౌత్ ఆస్ట్రేలియన్. అండ్ బౌలింగ్ లో మీకు యాసన్ అండ్ హర్షదీప్ కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా చక్కటి బౌలింగ్ కనబడ్డాడు. యజ్వేందర్ చహల్ ఈజ్ ఓకే గెటింగ్ వికెట్స్ వెన్ దే నీడ్ యాక్చువల్లీ. బాలెట్ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్. సో వాళ్ళకు మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఈ టోర్నమెంట్ లో అంత తడబడ్డట్టుగా కనబడలేదు. చేజ్ చేసి గెలుస్తున్నారు, సెట్ చేసి గెలుస్తున్నారు. సో ఐ థింక్ వాళ్ళని ఆపడం అంత ఈజీ కాదు. బట్ ఒకవేళ వాళ్ళు గెలిచినట్లయితే, పంజాబ్ గెలిచినట్లయితే దాదాపుగా వాళ్ళ ఛాన్సెస్ దాదాపుగా మరింత మెరుగుపడతాయి. అండ్ ఢిల్లీ ఓడిపోయినట్లయితే ఢిల్లీ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. బట్ ఐఎమ్ షూర్ ఢిల్లీ ఐ థింక్ విల్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ టుడే అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు సాయి. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, ఇప్పుడు పంజాబ్కి ప్లేయర్స్ ఇలా ఉంటే కనుక ఢిల్లీ ప్లేయర్స్ సంబంధించినట్టు కీలకమైనటువంటి బ్యాట్మెన్స్ కూడా ఉన్నారు, అలాగే బౌలర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు తీసుకోబోయే స్టాండ్ ఈ రోజు ఏ విధంగా ఉండొచ్చు? సో ఇలాంటి స్టాండ్ తీసుకుంటే నిశాంక హ్యాస్ టు ప్లే ఎ బిగ్ ఇన్నింగ్స్ అండి. బికాస్ ఓపెనర్స్ లో మీకు రాహుల్, నిశాంక 20 overs వరకు ఎవరన్నా ఒకళ్ళు ఆడాల్సిందే. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు హైదరాబాద్ లో అభిషేక్ శర్మ మొన్న ఎట్లా ఆడుతున్నాడు, స్టార్టింగ్ లో కొంచెం ఫామ్ లో లేకపోయినా కానీ తర్వాత ఫామ్ రాబట్టుకున్నాడు. అట్లాగే ప్రతి టీమ్ లో కూడా ఓపెనర్స్ ఇప్పుడు మీరు అట్లాగే ఇప్పుడు ఆర్య అద్భుతంగా ఆడుతున్నాడు పంజాబ్ టీమ్ లో. సో ఢిల్లీకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే రాహుల్ ఈజ్ డూయింగ్ ఓకేనా, బట్ అది సరిపోదు. బికాస్ అతని ఎక్స్పీరియన్స్, అతను ఆల్రెడీ T20 ఫార్మాట్ లో కూడా సెంచరీస్ కొట్టినటువంటి ప్లేయర్. నిశాంక నేనేమనుకుంటానంటే టాప్ ఆర్డర్లో కొంచెం అద్భుతంగా ఆడాలి అతడు. ఎందుకంటే నిశాంక పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అతన్ని తీసుకున్నారు. ఈజ్ ఎ వండర్ఫుల్ క్రికెటర్ యాక్చువల్లీ. ఆడుతున్నప్పుడు అతను ఆపడం చాలా కష్టం. సో అక్షర్ పటేల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రిజ్వీ కొంచెం తడబడుతున్నాడు కనుక ఫస్ట్ 2 matches తర్వాత కొన్ని మార్పులు కూడా వాళ్ళు చేయొచ్చు. అప్ అండ్ డౌన్ ఎవరిని తీసుకురావాలి టాప్ ఆర్డర్లో. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చేయలేదా, క్లాసెన్ ఫస్ట్ డౌన్ లో ఆడించారు, ఆ తర్వాత టాప్ లో ఆడించడం అనేది వర్కౌట్ అయింది. సో దే కెన్ మేక్ సమ్ చేంజెస్ యాక్చువల్లీ. బ్యాటింగ్ ఆర్డర్ లో కొంచెం చేంజ్ ఎక్కువ చేయకుండా, బికాస్ చాలా రొటేషన్స్ ఇప్పుడు చేసే ఛాన్స్ లేదు. సెకండ్ ఫేజ్ లో వాళ్ళకు కనీసం 4 wins అయితే సేఫ్ గా ఉంటాయి. బట్ 5 wins సాధించినట్లయితే ఐ థింక్ దే కెన్ హ్యావ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు ఢిల్లీ అలాగే అండ్ ఇటు పంజాబ్ సంబంధించి కూడా దూకుడు పెంచుతూ ఉంది. సో చూడాలి మరి ఎవరు గెలుస్తారనేది అందరికీ ఉత్కంఠగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఇప్పటివరకు IPL 2026. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి Prime 9.